ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు అంతగానో కృప చూపిస్తున్నాడు. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెల్లా చెదిరైపోయిన ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అనేక సందర్భాల్లో శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు వారి నుండి తప్పించుకొని వేరే వేరే దేశాల్లో చెల్లా చెదిరైపోయి వారి కుటుంబాలు కాపాడుకుంటూ అక్కడక్కడ నివాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ప్రభువా, మా స్వదేశానికి వెళ్ళాలి, ఆ స్థలంలో మేము ఉండాలి, మాకంటూ ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నాం. ఆ జెరూసలేములోకి వెళ్ళి మేము మా సొంత గృహాల్లోని మా సొంత స్థలాల్లోని మేము జీవించాలి ప్రభువా అని వారందరూ ఒక నిరీక్షణ కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుడి సన్నిధిలో ఎదురు చూస్తున్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నారు. బంధకముల్లో పడియుండి నిరీక్షణ గలవారులారా అంటున్నాడు. బంధకముల్లో అనేక మార్లు వారు పడి ఖైదీలుగా ఉంటూ చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వారు వెళ్ళి ఉన్నారు. అనేక ప్రజల ఎదుట అవమానకరంగా వారి జీవితాలు జీవించారు. దేవుడి సన్నిధిలో ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ పెట్టి ఏదో రోజు నా జీవితం మార్చబడుతుంది, ఏదో రోజు నేను వెళ్ళవలసిన నా స్థలంలోకి నేను వెళ్ళగలుగుతాను, నా దేశంలోకి వెళ్ళగలుగుతాను, నా కుటుంబంతో నేను సంతోషంగా నా స్వదేశం ముందు నేను సంతోషిస్తానని ఎంతగానో చెల్లా చెదిరైపోయిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడి సన్నిధిలో మొరపెడుతూ నిరీక్షణ కలిగి ఉన్నారు. నిరీక్షణ కలిగిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తారనే దానికి ఇదే నిదర్శనము. దేవుడు వారికి ప్రార్థన ఆలకించి వారి యొక్క జీవితాన్ని మార్చడానికి, వారి కుటుంబాన్ని మరలా కట్టడానికి, వారికి రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆ బంధకములో ఉన్న వారిని దేవుడు మరలా పిలుస్తున్నాడు. మీరు మీ స్వదేశానికి రండి, యెరూషలేములకు రండి. మీరు యెరూషలేములకు ఎప్పుడైతే వస్తారో మిమ్మల్ని నేను రెండింతలుగా ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాటలో మీరు మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతల మేలు మీకు చేసేదని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మాట్లాడితే గనక ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు చూపించిన ప్రేమను బట్టి వారు చెల్లా చెదిరైపోయి వారి జీవితాలు పాడైపోతే దేవుడు వారి మీద కనికరపడ్డాడు. వారి జీవితాన్ని మరలా బాగు చేయడానికి, రెండంతల ఆశీర్వాదము మేలులతో నింపడానికి దేవుడు మరలా వారిని పిలుస్తున్నాడు. పిలవడం మాత్రమే కాదు కానీ వారిని సమకూర్చి వారికి మేలులతో నింపుతున్నాడు, దీవెనలతో నింపుతున్నాడు, ఆశీర్వాదంతో నింపుతున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు పొందవలసిన శ్వాసము పొందుకోకుండా బాధపడుతున్నావా? నువ్వు అనేకమైన ఇబ్బందుల చేత బాధపడుతున్నావా? నువ్వు శరలో ఉన్నట్లుగా ఎక్కడో తలదాసుకొని జీవిస్తున్నావా? ఎక్కడో నా బ్రతికి ఎలా అయిపోయిందని నువ్వు కృంగిపోతున్నావా? నా జీవితం ఎలా అయిపోయిందని వేదన పడుతున్నావా? దేవుడు అంటున్నాడు, మరలా నువ్వు తిరిగిరా, ఆ దేవుడి దగ్గర నువ్వు తిరిగిరా, ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయి. దేవుడు మరలా నీ పూర్వస్థితి కన్నా అత్యధికమైన కృపను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రెండంతల మేలులతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మాట ఇస్తే గనక అది నెరవేర్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజల ఎడల మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చి వాళ్ళని బలపరిచి ఉన్నాడు. నిన్ను కూడా బలపరుస్తాడు. నువ్వు పొందుకోవలసిన స్వాస్థ్యం అనేకమైన ఉన్నవి. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మరలా నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో రా. ఇప్పుడున్న స్థితి ఏదైనప్పటికీ కూడా నీకు మరలా మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రోజు పరమ దేవుడని యేసయ్య దగ్గర నువ్వు చేరినట్లయితే, యేసయ్య దగ్గర నీ బాధను చెప్పుకున్నట్లయితే, నువ్వు నిరీక్షణతో ఎదురు చూస్తున్నావు. నా జీవితంలో పలానా కార్యం జరిగించబడాలని ఒక నిరీక్షణ ఉంది, పలానా విషయంలో నా కుటుంబం బాగుపడాలి, నా బిడ్డలు బాగుపడాలి, నాకు గర్భఫలం రావాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబంలో మేలులు పొందుకోవాలి, నా కుటుంబంలో దీవెన పొందుకోవాలని ఒక నిరీక్షణ కలిగి ఉన్నావు. కాబట్టి ఆ నిరీక్షణ పెట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మరలా నువ్వు దేవుడి వైపు తిరిగి, విశ్వాసంతో ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తూ నమ్మకంగా దేవుడి ఎదురు యథార్థంగా భయభక్తులు కలిగి జీవించడం మొదలుపెట్టు. ఆయన పాదాల దగ్గర చేరి నువ్వు ఆయన దిక్కు అని నువ్వు ఆయన వైపు చూడు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీ నిరీక్షణ పెట్టి, నీ విశ్వాసాన్ని పెట్టి, నీ ప్రార్థన పెట్టి, మరలా నువ్వు వచ్చిన దాన్ని బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడి జీవితంలో అద్భుతాలు చేస్తాడు. రెండెంతల మేలులతో దేవుడు నింపుతాడు, రెండెంతల ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడు, రెండెంతల దీవెనతో దేవుడు నింపుతాడు. అట్టి కృప నీ జీవితంలో నిరంతరము కొనసాగిద్ది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా.
వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు కార్యాలు నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నెరవేర్చడా? ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మరి నువ్వు నమ్మాలి, విశ్వసించి ఆయనకు నీ హృదయం పరిపూర్ణంగా తిప్పునట్లయితే నిరీక్షణ కలిగిన నీ జీవితంలో ఆ నిరీక్షణకి ఆధారమైన యేసయ్య నీ జీవితంలో రెండింతల ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదాలతో నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీకు కొదువు అనేది ఏమీ లేకుండా సమృద్ధితో దీవించబడతాయి. నువ్వు దేనికోసమైతే నిరీక్షించి ఉన్నావో ఆ నిరీక్షణ బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడతాయి. నమ్ముతావా? నమ్మితే గనక నాతో పాటు ఏకీవించి ప్రార్థనలో, ప్రభువా నాకు రెండింతల ఆశీర్వాదం కావాలయ్యా, మరలా నేను దీవెన పొందుకోవాలి, నాకు రెండింతల ఆశీర్వాదం కావాలని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయి. దేవుడు యొక్క సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలని జీవితంలో జరిగించబడతాయి. మరి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ మహోన్నతుడా నీకే వందనాలు. ఇశ్రాయేలు ప్రజల ఎడల తండ్రి నాయన ఆయా దేశాల్లో వెళ్ళిపోయినప్పుడు, ఆయా కుటుంబాలు చెదరైనప్పుడు వారికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ బట్టి నీ ఏకు తిరిగి ప్రభువా మా జీవితాలు బాగు చేయండి అయ్యా, మా కుటుంబాలు బాగు చేయండి అని అడిగినప్పుడు నాయన ఖచ్చితంగా వారి జీవితాలు బాగు చేసావు, వారిని బలపరిచావు, వారిని ఆశీర్వదించావు, రెండంతల మేలులతో వారిని నింపావు తండ్రి. అటు మేలులు, అటు కృపలు, అటు ఆశీర్వాదాలు మాకు అనుగ్రహింపొచ్చేయమని, వీక్షిస్తున్న బిడ్డలందరి జీవితాలు కృప చూపించమని యేసు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. కాబట్టి వాగ్దానం విన్న మీరు మీ మట్టికి ఎక్కక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి, కామెంట్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడదు. వాగ్దానం విని దీవించబడతారు. దేవుడు వారితో పాటు మిమ్మల్ని ఇంకా అత్యధికంగా దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.